మా ప్రియమైన పరలోకమున్న తండ్రి, ఇన్నారెడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవ, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడా నీకు వందనములు. నన్ను మమ్మను ప్రేమించి మా కొరకై తండ్రి పరలోకం వచ్చి భూమిదికి వచ్చి నా యొక్క పాప పరిహారము కొరకై వధించబడిన గొర్రెపిల్లగా కలవరుసులు నా కొరకు వధించబడి మీ పవిత్రమైనటువంటి పుణ్యరక్తమును కార్చి దేవా చనిపురును సంవాలించబడి తిరిగి లేచినారు. శిలువ సువార్త ద్వారా నన్ను సంధించి దేవా పాపరక్షణ యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి కృపనిచ్చినారు. స్తోత్రములు. పరలోక పిలుపునిచ్చి నీ ఉద్యానవనం సేవించగలిగే కృపనిచ్చినారు. స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా ఇమ్మానుయేలుగా ఉంటూ వచ్చినారు. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. ఏప్రిల్ 4వ తేదీ. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం చూడము. దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడుటే దేవుని భారమును తెలియచున్నది. 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభువు అనుగ్రహించున్నాడు, కానీ ఒక గుంపుకు కాదు. ఈ వరములను అడుగుట మన హక్కు. ఒక ఉజ్జీవ కూటములో సంచరించుమని ప్రభువును మనం కోరినట్లే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులను అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించుమని ప్రభువును అడగవలెను. వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడుదురు. తిరిగి జన్మించిన వారి మధ్య వరములు ప్రత్యక్షమవట్లేదని చూడగా ఇది మా తప్పేని నేను గ్రహించగలుగుతుంది. సంఘమును స్థాపించే అధికారము అపోస్తులకు ఇవ్వబడినది. దేవునిచే పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమించరు. దేవుని మనసును కనుగొని దానిని సంఘమునకు తెలుపువారే ప్రవక్తలు. అవిశ్వాసులకు వాక్యం బోధించి వారి మారు మనసునకు రక్షణకు నడిపించువారు సువార్తికులు. ఇది వారి ముఖ్యమైన బాధ్యత. ఉపదేశకులు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు, ఆదరణ, దయాలతో వాక్యమును ఉపదేశించెదరు. కాపరులు తల్లిదండ్రులు, గొర్రెల కాపరులు వంటి వారు. దేవుని మందను పై విచారణ చేయుచు దాని కాయు బాధ్యత వీరిది. వేరుగా ఉన్నప్పుడు గాక కలిసి పనిచేసినప్పుడే పై వరములన్నీ ఫలభరితముగా ఉండుట కనుగొందుము. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి మనకిచ్చిన వరము తలాంతులు చొప్పున మనకు దేవుడు ఏ వరం ఇచ్చినాడో ఆ వరములో, ఆ యొక్క నమ్మకత్వంలో మన ప్రభుని సేవించుదుముగాక. ఆమేన్.